యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అమ్మా పదండి అమ్మా, పదండి అక్క పదక్క రండి రండి. అటు అటు పక్కుంది. బావా ఈ ఓవర్ యాక్షన్ గాలని సాధ్యమైనంత త్వరగా పట్టించాలి బావా, లేదంటే ఈ ఇంటిని సర్వనాశనం చేసేలా ఉన్నారు. అవును చిట్టమ్మా, త్వరలోనే వాళ్ళకి ముగింపు పలకాలి, లేదంటే చాలా ప్రమాదంలో పడిపోతాం. అవును తమ్ముడు, వీళ్ళు ఒరిజినల్ విఐపీలు కాదు కాబట్టి తొందరలోనే దొరికేస్తారులే. మనకు దొరికారనుకో అప్పుడు పట్టుబడదాం. పదండి పదండి. పచ్చిట్టమ్మా. కూర్చోండి. ఏమే కూకోమంటున్నారు? కూకో కూకో. కింద కూర్చున్నారేంటి? కింద కూర్చుంటేనే మాకు సమ్మగా ఉంటుందమ్మా. పైగా చిన్నప్పటి నుంచి మాకు కింద కూర్చొని తినడమే అలవాటు కదే. కింద కూర్చొని తినడం అలవాటా? అవును. ఇదిగో సింతామణి, ఆ బొచ్చెలో ఇంత సర్ది కూడా ఎట్టిచ్చేస్తే మీ అమ్మ నేను మింగేస్తాం. నాన్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఉన్న మాటే మాట్లాడుతున్నానే. ఆ బొచ్చెలో సర్ది కూడా పడేయి. రేయ్ లేరా పైకి. లే 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 లెమ్మంటుంటే. ఏటండి మంచి మర్యాద లేకుండా అరే ఒరే అని పిలుస్తున్నారేటి? మీ ఆయనకులాగా కింద కూకుంటాను, బొచ్చలో సర్ది ముద్దెత్తే తింటాను అంటే మా కాంతమ్మత్త అలాగే మాట్లాడిద్దే. అయ్యో బాబోయ్, మా అమ్మ నన్ను అడ్డంగా ఇరికించేశారే. ఏరా నీకు పెద్ద పెద్ద బిజినెస్లున్నాయా? కోట్ల రూపాయల ఆస్తులున్నాయా? నువ్వు సమాజంలో విఐపీవా? నీ బన్నుల్లాంటి బుగ్గలు చూసినప్పుడే నువ్వు పెద్ద కన్నింగాడివని అనుకున్నాను. ఇదిగో ఏమన్నా అంటే నన్నాను, నా బుగ్గలు మాత్రం అనొద్దు. చిన్నోర్మై, అప్పటికీ మా చిట్టమ్మ చెప్తూనే ఉంది, వీళ్ళు రోడ్ల వెంట కొరడాలతో కొట్టుకుంటూ అడుక్కు తినే బ్యాచ్ మీరని. నేనే మిమ్మల్ని గుడ్డిగా నమ్మి చంకలు కొట్టుకున్నాను. పోండ్రా, అందరూ బయటికి పోండి. విన్నారుగా, మీ బండారం బయటడానికి ఎన్ని నెలలు పట్టుద్దో అనుకున్నాను. కానీ వచ్చిన గంటలోనే మీ అసలు రంగేటో మా కాంతమ్మతకి తెలిసిపోయింది. మూసుకొని అందరూ బయటికి వెళ్ళండి. వీళ్ళకి ఇలా కాచిట్టమ్మా, మెడ పట్టుకుని గెంటేదాకా తెచ్చుకుంటారు. వీళ్ళతో మాట్లాంటమ్మా, ఇప్పటికైనా నీకు నిజం తెలిసింది, అంతే చాలు. ఏ నడవండి బయటికి. ఆగు ఆగు ఆగు. అవకాశం దొరికింది కదా అని మా పుట్టింటి వాళ్ళని ఇలా అవమానిస్తారా? నాన్న, ఇప్పటికైనా అర్థమైందా నువ్వు కామెడీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో? కామెడీలా? మరే, మా నాన్న నేల మీద కూర్చోవడం, బొచ్చల సర్ది కూడా ఏమండం, ఇవన్నీ నిజాలనుకుంటున్నారా ఏంటి? ఏ కదా? చిచ్చి నాన్న, ఇందాక నువ్వు నాతో ఏం చెప్పావో ఒకసారి చెప్పు. ఓ ఇందాక సాధ్యమైనంత త్వరగా కాంతమాస్తి మొత్తం దోచేసుకుందాం అన్నా. ఇనో కదత్తా, వాళ్ళ బుర్రల్లో ఎన్ని దిక్కుమాల ఆలోచనలున్నాయో. నాన్న, నువ్వింకా కామెడీ లాపలేదా? ఏయ్, కామెడీలేంటి కామెడీలు? అతను అన్ని నిజాలే చెప్తున్నాడు. చిచ్చి, మా ఆయనకి పరాస్కాలు ఎక్కువ. ఇందాకొచ్చేటప్పుడు ఇంట్లోకి అడుగు పెట్టగానే ఏదో తింగర పని చేసేసి అందర్నీ నవ్వించేద్దామన్నాడు.
నవ్విద్దామన్నాడా? ఆ అవును, నాకు నవ్వించడం అంటే మహా సరదా అమ్మా. అందుకే కోట్లల్లో పుట్టి కోటుల్లో పెరిగిన నేను, కోటు తొడుక్కొని తిరిగే నేను కింద కూర్చోవడం ఏంటి, బొచ్చెలో సద్దన్నం అడగడం ఏంటి? నేను అలా అంటే మీరు ఎలా ఫీల్ అవుతారోనని అలా చేశానన్నమాట. మమ్మల్ని నవ్వించడానికి చేశారా? అవునమ్మా, మీరెప్పుడు ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ బుర్ర పాడు చేసుకుంటూ ఉంటారని మిమ్మల్ని కాస్తంత నవ్వించమని చెప్పిందమ్మా నా కూతురు. అందుకే ఇష్టం లేకపోయినా నేల మీద కూర్చొని మిమ్మల్ని నవ్వించేశాను. దాన్ని నవ్వించడం అనరు, నవ్వుల పాలవడం అంటారు. సరే కూర్చోండి కూర్చోండి. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, మా ఇంటి దేవత ఇలా వేల్పు కూర్చోకుండా నేనెలా కూర్చుంటానమ్మా? ఇంటి దేవత ఇలవేల్పా? ఎవరావిడా? ఇంకెవరు తల్లి, నువ్వే. నువ్వే మా దేవతవి, నువ్వే మా ఇంటి ఎలవేల్పువి. నువ్వు ఉన్నావు. ఎప్పుడన్నా నన్ను దేవతగా గుర్తించావా? ఇలవేల్పులా చూసావా? నేను చూస్తానో లేదో తెలీదు కానీ వాళ్ళు మాత్రం నిన్ను గట్టిగా ఓ సూపు చూసేలాగా ఉన్నారు. కాసంత జాగ్రత్త. నీకు కుళ్ళే కుళ్ళు. రండి కూర్చోండి. రండి రండి కూర్చోండి. బావా, ఈ ఎదవలు దొరికిపోయారనుకున్నాను. దొరికినట్టే దొరికి తప్పించుకున్నారు బావా. అవును చిట్టి, వీళ్ళు మామూలు ముదుర్లు కాదు, వీర ముదుర్లు. నేను తినేశాను, మీరు తినండి. అమ్మమ్మమ్మమ్మ, దేవత తినకుండా ఈ భక్తులు ఎలా తింటారమ్మా? మీకు అంతగా ఆకలి లేకపోతే ఒక ముద్ద ఎంగిల్ చేయండమ్మా, దాన్ని మహాప్రసాదంగా తింటాం. నా ఎంగిలే అన్నాన్ని ప్రసాదంలా తింటారా? అవును తల్లి, దేవత ఎంగిలి చేస్తే అది ప్రసాదమే కదా. మా అమ్మ నాన్న కాంతమ్మకి బిస్కెట్లు మామూలుగా వేయట్లేదు. అమ్మా నాన్న, అన్నీ మీకు ఇష్టమైన వంటలే, మనస్ఫూర్తిగా తినండి, ఏ మొహమాటం పెట్టుకోకండి. అమ్మా, నైవేద్యం తీసుకోండి, ప్రసాదం ఇవ్వండి. మహాప్రసాదం ఎన్నో జన్మల్లో అదృష్టం చేసుకుంటే కాని దొరకదు. కాంతమ్మ తల్లి ప్రసాదమే, ఇలా కలుపుకొని కళ్ళకు అద్దుకొని తినాలి. అలాగేనయ్యా. మీరు తింటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. బావా, ఈలో మామూలు సోప్ వేయట్లేదు బావా. అవును చిట్టమ్మా, ఎంత కష్టం వచ్చినా ఎడవని మా అమ్మ
వీళ్ళ సెంటిమెంట్కి కన్నీళ్లు పెట్టేస్తుందంటే మా అమ్మని ఎంత ఈజీగా బుట్టలో వేశారో అర్థమవుతుంది. ఓయ్ కాంత మొత్తని పొగడ్తలతో పిచ్చిదాన్ని చేసేసి ఈ ఇంట్లో తిష్టేద్దామనుకుంటున్నారేమో. ఆ పప్పులు నా దగ్గర ఉడకవు. మా కుక్కర్లో ఉడుకుతాయమ్మా, పంపించు, ఉడకబెట్టిస్తాం. ఏంటి నీ ఆధిపత్యం నా దగ్గర చూపిద్దామనుకుంటున్నావేమో. నీ తాటాకు చెప్పులకి భయపడే రకాలం కాదు. అవును, నీ అద్దుల్లో నువ్వు ఉండు సిట్టి. వాళ్ళ అద్దుల్లో వాళ్ళుంటారు, లేదంటే వాళ్ళు అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతారు. నేను అదే సత్యనారాయణయ్య, నువ్వెలాగూ చింతామణిని కట్టుకున్నావు కాబట్టి అది ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటావు. కూతుర్ని అడ్డెట్టేసుకొని వీళ్ళిద్దరు కూడా ఈ ఇంట్లో తిష్టేస్తానంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. హలో, నాతో పాటుగా మా అమ్మ నాన్న కూడా ఇక్కడే ఉంటారు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? చూడు, నన్ను రెచ్చగొట్టదు. మా అమ్మని కొడతావే నిన్ను. నా కూతురే కొడతావా? వయసులో పెద్దదానివి కదా అని ఆగుతున్నాను, లేదంటే సిత్త కొట్టి సింతకు పచ్చడి చేసేదాన్ని. ఏమే పెళ్ళం మీదే చెయ్యెత్తుతావా? ప్రాణాలు తోడేస్తానేమనుకున్నావో? రేయ్, నా భార్యని పట్టుకుని ఏమే గీవే అన్నావంటే పళ్ళు రాలగొడతాను. పనికి మాలిన వెదవా. చూసారా అల్లుడు గారు, బంధువులని కూడా చూడకుండా ఎన్నేసి మాటలు అంటున్నారో. అత్తయ్య, వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కావాలని మనతో కూడా పెట్టుకుంటున్నారు. మనం వెళ్దాం పదండి. రండి రావయ్యా, నీ అంతా చూస్తా ఉండు. రావే, రండి మావయ్య, రండి అత్తయ్య, రండి. రే కోడా బేచ, రేపు ఉదయం మాకు ఇంట్లో కనబడ్డారో ప్రాణాలు తోడుతాను. ఇప్పుడు చెప్తున్నాను విను. మా అమ్మ నాన్న ఇక్కడే, ఇదే ఇంట్లో నాతో పాటే జీవితకాలం ఉంటారు. నీకు చేతనేంది చేసుకో. రండమ్మా. చిట్టమ్మా, వీళ్ళు మామూలు ముదురులు కాదు, ముదురు టెంకలు. వీళ్ళ సాక్ష్యాలు లేకుండా మనం ఏం చేయలేము. అవునుదిరా, సాధ్యమైనంత త్వరగా వాళ్ళ బండారం బయటెడతాను, మెడ పట్టుకొని బయటికి గెడ్డెత్తాను. అలా చేయకపోతే నా పేరు చిట్టమే కాదా. అమ్మ లత, ఇప్పటిదాకా జరిగినవేవి మనసులో పెట్టుకోకమ్మా. ఆలు మగలన్నాక చిన్న చిన్న కలతలు సహజం. అవి జీవితకాలం మనసులోనే ఉంచుకుంటే ముందు ప్రేమలు దూరం అవుతాయి, ఆ తరువాత మనుషులు దూరం అవుతారమ్మా. అవును లత, వర్మతో నీ జీవిత ప్రయాణం మొదలైంది. ఆ ప్రయాణంలో ఒడిదుడుకులు సహజమే. వాటన్నింటినీ మనసులో ఎట్టుకుంటే జీవితం అనే ప్రయాణం అర్థాంతరంగా ఆగిపోతుందమ్మా. మీరందరూ ఏం చెప్తున్నారో నాకు అర్థమైందక్కా. వర్మ అంటే నాకు ప్రాణం. ఆయన లేని జీవితం నేను ఊహించుకోలేను. ఆయన నన్ను కొట్టే హక్కు, తిట్టే హక్కు ఆయనకు కాకపోతే ఇంకెవరికుంటాయి? అత్త తిట్టిందని, మొగుడు కొట్టాడని ఆ కుటుంబాన్నే వద్దనుకుంటే ఆడదాని జీవితానికి అర్థమే లేదక్కా. చూసావత్తయ్య, నా బంగారు తల్లి ఇంత వయసులోనే ఎంత పెద్దగా ఆలోచిస్తుందో. మరి నా అన్న కూతురు కదా.
ఇన్నాళ్ళు ఆ వీరనారాయణ గాణ్ణి చిన్నబాబుగారు చిన్నబాబుగారు అని పిలవాల్సొచ్చింది. ఇప్పుడు ఈ యదవని కూడా అయ్యగారు బాబుగారు అని పిలవాల్సిన కర్మ పట్టింది. ఏదేమైనా వీణ్ణి కూడా ఒకసారి అరే ఒరే అని పిలిచేస్తే నా ఈగో సాటిస్ఫై అయిపోతుంది. ఎరా రఘు, పిలుస్తుంటే పలకవేంట్రా? నిన్నేరా, ఏం చేస్తున్నావురా? ఏయ్, ఎంత పొగరే నీకు! నన్ను పట్టుకుని ఎరా అంటావా? నిన్నే కదరా అన్నాను, మళ్ళీ నన్నే అన్నావా అంటావా? గాడిద మొహమోడా! నిన్నే అడిగేది, అడుగుతుంటే మాట్లాడవేంటి? పొగరా? బాబుగారు, మీరు నన్ను అనవసరంగా అపార్థం చేసుకున్నారు. నేను ఫోన్లో మాట్లాడుతున్నానండి. ఓహో, ఫోన్లో మాట్లాడుతున్నావా? ఇంకా నన్నేమో అనుకున్నాను. చాచా, మిమ్మల్ని పట్టుకుని ఏరా రఘు ఏం చేస్తున్నావురా అని అంటానా? అంత దమ్ముందా అండి నాకు? అనుకున్నానులే, ఎవరినో అంటున్నావని. పోరా పిల్లి పిత్తిరెదవా, ఇప్పుడు అంది నిన్నేరా. నీకు ఆవేశమే తప్ప బుర్ర లేదని నాకెప్పుడో తెలుసులేరా. మీరేమన్నా అనుకోండి బాబుగారు, మీరు మాత్రం చాలా అమాయకులండి. ఏం మాట్లాడుతున్నావు కాంతమ్మా? నిజమేనండి, ఆ వీరనారాయణని చూశారుగా. మీరు ఇంటి ముందుకెళ్ళినప్పుడేమో కూతుర్ని చీపో అని గెంటేశాడు. మీరిలా రాగానే అలా ఒడిబియ్యం పోసి పంపించాడు. దాని అర్థమేంటో తెలుసా అండి? ఏంటది? నా అన్న కూతుర్ని మీ ఇంటికి కోడలిగా పంపించాన్రా, దాన్ని అడ్డం పెట్టుకుని ముందు నీ కొడుకుని లాగుతాను, తర్వాత నా చెల్లిని లాగుతాను, ఆ తర్వాత నిన్ను ఏకాకిని చేస్తాను అని అర్థమండి. దాంట్లో ఇంత అర్థం ఉందా? అవునండి. మీరు గనక లతని ఇలాగే వదిలేస్తే రేపొద్దున్న లతతో పాటుగా ఆ వీరనారాయణగాడు వాళ్ళమ్మ వచ్చి ఈ ఇంట్లో తిష్ట వేసినా ఆశ్చర్యం లేదు. పైగా వాళ్ళ ఆస్తులు కూడా పోయాయి. నిజమే కాంతమ్మా, ఆస్తులన్నీ పోగొట్టుకుని అనాకారి వెదవలా మిగిలాడు కదా. అవునండి, నా భయం కూడా అదే. లతను అడ్డం పెట్టుకుని ఈ ఇంట్లో అడుగుపెట్టినా మీకే ప్రమాదం, లేదా లతని వర్మని తమతో పాటు తీసుకెళ్లినా మీ ఆస్తిలో సగం వాటా కావాలని మీ అబ్బాయితో అడిగించినా మీకే ప్రమాదం. అవును కాంతమ్మా, నువ్వు చెప్తుంటే నాకు అదే భయమేస్తుంది. భయమేంటండి? మీరు గనక జాగ్రత్త పడకపోతే భవిష్యత్తులో జరిగేది అదే. మరి దీనికి పరిష్కారం ఏంటంటావు? ఏముందండి, ఏదో ఒక మెలిక పెట్టి లతని కాపురానికి రాకుండా చేశారంటే అప్పుడు వీరనారాయణే మీ కాళ్ల బేరానికొస్తాడు. అలా కాదని మీ కొడుకు కోడల్ని వీరనారాయణ తీసుకెళ్లాడనుకోండి, అప్పుడు మీరే వీరనారాయణ కాళ్ళు పట్టుకోవాల్సొస్తుంది. ఛీ, నా ప్రాణం పోయినా సరే వాడి కాళ్ళు పట్టుకునే ప్రసక్తే లేదు. మరైతే ఆ లత కాపురానికి రాకుండా మీరే జాగ్రత్త పడండి. ఆ ఐడియా కూడా నువ్వే చెప్పు కాంతమ్మా. లోకజ్ఞానం లేనిదాన్ని అన్ని ఐడియాలు నాకెలా వస్తాయి చెప్పండి? నీ సంగతి నాకు తెలుసులే కాంతమ్మా, కోతులు తవ్వడంలో నువ్వు ఎక్స్పర్ట్వే. నీకేదో సాయం చేద్దామని నేననుకుంటే నన్నే తిడతావరా దరిద్రపు సచ్చినోడా. ఏదో తమరి అభిమానం అండి. చెప్పు కాంతమ్మా, ఐడియా చెప్పు. అదండి ఐడియా. సరే, ఇప్పుడే వెళ్ళి వర్మగాడితో మాట్లాడతాను. అలాగే అండి. వెళ్ళరా, వెళ్ళు. ఆ లత నీ ఇంటికి రాకుండా నా ఇంట్లో కుక్కలాగా పడుండడమే నాకు కావాలి. లేదంటే ఆ 50 ఎకరాలు రాకుండా చేస్తారా? చూస్తా. బావా, త్వరగా పద, శోభన గది రెడీ చేద్దాం. పద పద.
మరిది ఈ శోభనం గదిని అలంకరించడానికి మేము ఉన్నాంలే కానీ నువ్వెందుకు శ్రమ పడిపోతున్నావో? అంటే మీ పనుల్లో మీరు బిజీగా ఉన్నారు కదా వదినా, అందుకే నేను ఖాళీగా ఉండడం దేనికని దీని సంగతి చూస్తున్నాను. నాకు అర్థమైందిలే తమ్ముడు. అలంకరించడం ఆలస్యం అయిపోతే నీ శోభన ముహూర్తం దాటిపోతుంది. దాంతో శోభనం వాయిదా పడుతుందనే కదా ఇంత కంగారుగా మంచాన్ని డెకరేట్ చేస్తున్నావు. చీ పోనయ్య.